బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యను చావబాదిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు అక్క, ఆమె కొడుకుతో పాటు నిందితుడు బాలాజీ, అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. భార్య తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కట్టేసి బెల్ట్ కొడుతూ కాళ్లతో తన్నుతూ హింసించాడు భర్త బాలాజీ. దాడిలో అతనితో పాటు దాడికి సహకరించిన ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపైనటువంటి బాధితురాలు మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. బాధితురాలిని ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పలువురు మహిళా సంఘాల నేతలు పరామర్శించారు. నిందితులను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. రైట్, చూస్తున్నాం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఏదైతే చావబాదినటువంటి కేసుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అని చెప్పి. ఒకవైపు ఎవరెవరు సహకరించారు, భార్యకి అంత చితకబాదినటువంటి భర్తకు ఎవరు సహకరించారు, దీంట్లో ఎవరి హస్తం ఉంది అని చెప్పి పోలీసులు విచారణ చేపట్టారు. దాంట్లో ముగ్గురు నిందితుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళని కూడా ప్రస్తుతం విచారణకి తీసుకెళ్లారు. అండ్ భార్య తాగటానికి డబ్బులు ఇవ్వలేదన్న ఒక కారణంతోనే తాగి మరీ కొట్టేసి బెల్ట్తో కొడుతూ కాళ్ళతో తన్నుతూ చిత్రహింసలు పెట్టాడు భర్త బాలాజీ. గత కొంతకాలంగా కూడా ఇది జరుగుతూనే ఉంది. దాడిలో అతనితో పాటు ఎవరైతే సహకరించారో వారిపై కూడా కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాల పాలైనటువంటి ప్రస్తుతం ఆ భార్య బాధితురాలు మార్కాపురం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాధితురాల్ని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అలాగే పలువురు అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పరామర్శిస్తూ వస్తున్నారు. నిందితులను కాసేపట్లో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, రైట్, ప్రకాశం జిల్లా మండలం కలుజువ్వలపాడులో జరిగినటువంటి భార్యపై జరిగినటువంటి దాడికి సంబంధించి చావబాదినటువంటి కేసులో నలుగురు నిందితులను మొత్తం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి దాడులు, ఏదైతే భర్త బాలాజీ తనను కొంతకాలంగా వేధిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా స్థానికులను కానివచ్చు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ బంధువులని వాళ్ళందరినీ కూడా ఆరా తీసి ఎవరు దీంట్లో భాగస్వాములయ్యారు, ఎవరి వల్ల చిత్రహింసలు పెడుతున్నారు, దేనికి తాగుడికి బానిసై చేస్తున్నారా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆరా తీసి వెంటనే విచారణకి తీసుకువెళ్లారు. నిందితుడు అక్క అలాగే ఆమె కొడుకుతో పాటు ఇటు నిందితుడు భర్త బాలాజీని కూడా అతని ప్రియురాలు ఎవరైతే ఉన్నారో దీంట్లో మెయిన్గా సహకరిస్తున్నటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ నిందితులను అయితే కోర్టులో ప్రవేశపెట్టను ఉన్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు కూడా ప్రవేశపెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ చూస్తున్నాం, బాలాజీ అలాగే అతని ప్రియురాలు కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్తూ ఉన్నారు. మరో ఇద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతం మీరు అక్కడే ఉన్నారు కదా, స్థానికులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో దారుణ అమానుషమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ అభం శుభం తెలియని అమాయకురాలని భర్త మరియు అతని లవర్తో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరో ఇద్దరు కలిసి కూడా దారుణంగా చేతులు రెండు కట్టేసి కాళ్ళతో తన్నుతూ బెల్ట్తో కొడుతూ కూడా దారుణంగా హింసించిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో బాధితురాలతో పాటుగా అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన అనేది శనివారం చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఆ శనివారం రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా బాధితురాలని అడుగుదాము. అమ్మ, శనివారం రోజు ఘటన జరిగింది కదా, అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? సాయంత్రం అంటే పనికి వెళ్ళేసి వస్తున్నా సార్. నేను వస్తుంటే నలుగురు కలిసి తీసుకొని పోయారు. చున్ని కట్టేసి చేతులు కాలు కట్టేసి తీసుకొని పోయాను సార్. బండి మీద తీసుకొని పోయి అక్కడ కట్టేసి వాళ్ళు బెల్ట్ తోటి కత్తి తీసుకొని చంపాలా చేయాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు, కొట్టిస్తారు. 9 గంటల నుంచి నైట్ 3 గంటల వరకు మా తోడుకోవడంలో అందరు వచ్చారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ మా బాగా వచ్చిండు. ఆయన వచ్చి అదేంటి వచ్చి అడిగింది, ఏం కొడుతున్నారా చేస్తున్నారు అంటే, నువ్వు చేసుకుంటావా నువ్వు ఉంచుకుంటామని ఆయన మాట్లాడింది. మాట్లాడిన తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసింది. ఎవరు మా ఆయన ఉంచుకున్నాడు. ఫోన్ చేసి నీ మొగుడు నువ్వు తీసుకొని పోదురా, వాళ్ళు 4 మూలు మాట్లాడుకుంటుంటే అని అన్నారు. ఆమె వచ్చేసింది. అప్పుడు వచ్చి ఇద్దరు వచ్చారు, తోడుకోవడం ఇద్దరు వచ్చారు. మళ్ళీ ఇంకో పిల్లోడు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు పిచ్చి. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ
వాళ్ళు పోయినాక కట్టేసారు సార్. కట్టేసి మళ్ళీ కొట్టారు. చంపాలా చెయ్యాలా, దీన్ని బతకనియొద్దు, డబ్బులు ఇవ్వమంటే ఇయ్యలేదు చేయలేదు అని మాట్లాడింది సార్ వాళ్ళు. అయితే అమ్మ ఆ రోజు ఘటన కొట్టడం జరిగింది, కొట్టిన తర్వాత నువ్వు పడిపోయావని చెప్పి చెప్తూ ఉన్నావు. అదేవిధంగా అదే సమయంలో మీ బంధువులు వచ్చి తీసుకొచ్చారు. అయితే తర్వాత మరలా సోమవారం ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరలా సోమవారం రోజు కూడా దాడి చేయడానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మీరు ఈ శనివారం రోజు సంఘటన జరిగితే సోమవారం వరకు కూడా మీరు కంప్లైంట్ ఇవ్వలేదు. అసలు కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఈ మరలా తిరిగి మీ పైన దాడికి రావడం అనుకున్న ఉద్దేశం ఏంటి? అంటే కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే సార్ నేను లేవలేదు సార్. నేను 2 రోజులు లేవలేదు. శనివారం నైట్ అంతా కొట్టారు కదా సార్. ఆదివారం పొద్దున 5 గంటలకు డబ్బులు ఇప్పిస్తానంటే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు అంతా లేవలేదు అసలు. 2వ రోజు సోమవారం రోజు లేచి ఇక్కడికి వచ్చి నేను ఇంట్లోకి వచ్చి పని చేసుకుంటా. మా కూతురు చెప్పి అన్నం వండుకోమ్మా అని చెప్పేస్తున్నా. మళ్ళీ వచ్చిండు డబ్బుల కోసం వచ్చి. అప్పుడు ఒక డబ్బులు లేవంటే నా వెనకాల పడ్డాడు. డబ్బులు ఇస్తావా లేకపోతే వస్తావనంటే నేను ఇప్పుడు వచ్చేసి మా కాలనీ వాళ్ళ ఇంటి సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ వెనకాల పోయి ఉన్నాను నేను. వాళ్ళే మాట్లాడారు. వాళ్ళే డబ్బులు కావాలంటున్నావు, పిల్లలను వదిలేసిపోయినావు కదా, రాకవ చెయ్యవా నువ్వు అని వాళ్ళు తిట్టిర్రు. తిడితే వాళ్ళను కన్నా నాకు బాగలేదు లేదని వాళ్ళు ఈయన అన్నాడు. అంటే నువ్వు ఇట్లా వదిలేసిపోయాడు పద్ధతి కాదు, పోలీసులకు ఫోన్ చేస్తామన్నాగానే దెంకెళ్ళిస్తాడు. అప్పుడు వెళ్ళిపోయింది. వాళ్ళు ఆడలు మాట్లాడారు, ఇక్కడ ఉన్న ఆడలు అందరూ మాట్లాడారు సార్ వాళ్ళు. అయితే ఘటన శనివారం శనివారం ఘటన జరిగిన రోజు శనివారం రాత్రంతా కూడా కొట్టి అదేవిధంగా కొడుతూ అదేవిధంగా హింసించడంతో పడిపోవడంతో డబ్బులు ఇస్తాను అని ఒప్పుకున్న తర్వాతే ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆమెను కొట్టి గాయపరిచిన ప్రాంతానికి ఇంటికి కూడా దాదాపు 1/2 కిలోమీటర్ పైగా డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ 1/2 కిలోమీటరు వాళ్ళ బంధువులు వెళ్ళి వాళ్ళ బంధువులు ఇడిపించుకొని తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ మరలా ఆదివారం వదిలేసి సోమవారం రోజు దాడికి రావడంతో ఆమె భయపడి పారిపోతే అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా తప్పించి ఆమెను కాపాడటం జరిగింది. అయితే స్థానికులు ఆ రోజు గొడవ జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారో వారు కూడా ఉన్నారు. అయితే ఈ చర్చి వరకు పారిపోవడం జరిగింది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చి దాడి చేయడానికి మరలా ఎంటపడ్డాడని చెప్తూ ఉంది. ఆ రోజంతా మీరు ఉన్నారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు ఏ విధంగా తప్పించారు? తప్పించింది ఏం లేదు సార్. ముందు మా భర్త పోయింది చూసిందంట. ఆయన ముందు పోయాడు సారాయి తాగుతాడు. అమ్మాయిని తీసుకోపోతుంటే 4 వచ్చిందంట. అరిసెలేక మాకు ఇంటికి వచ్చి అమ్మాయిని తీసుకోపోతున్నాడు, వాడు వచ్చినట్టుకున్నాడు, ఇంటి దగ్గరికి రాలేదు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాగానే ఈ అమ్మాయిని కొడుతుంటే అడ్డం పోయాడంట. అడ్డం పోయేలేక నువ్వు నా భార్యని ఉంచుకున్నావా, చేసుకోరాదా అని ఇచ్చాడంట, పట్టించాడంట. పట్టిస్తే అట్ట అనగాకు, మా కూతురు లాంటిది అమ్మాయి, అట్ట పద్ధతం అట్ట అనగాకు అని మా ఆయన. అయితే ఇది అక్కడ జరిగిన సంఘటన. అయితే అదే అతను ఒకసారి దాడి చేయడమే కాకుండా మరలా తిరిగి కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందో దాంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ దాడి వెనక ఉన్నటువంటి నిందితుడు బాలాజీతో పాటు బాలాజీ లవరు మరియు అతని అక్క కుమారుడు 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.